హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి యొక్క ప్రాముఖ్యత మీతో చెప్పాలనుకుంటున్నాను. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, మంగళవారం ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరుగుతుందండి. రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి యొక్క జయంతి. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితి దేవి యొక్క దంపతుల పుత్ర సంతానమే సూర్యనారాయణుడు. రథసప్తమికి ఇంకొక పేరు ఉందండి. ఏంటి అంటే సూర్యోదయం సమయం నందు ఆకాశంలో గ్రహ నక్షత్రాల సన్నివేశం రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు కూడా వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. స్వామికి ఇష్టమైన నామం అర్క. సూర్యునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రములు అంటే తెల్ల జిల్లేడు ఆకులండి. తెల్ల జిల్లేడు ఆకులు 7, అలానే రేగిపండు పెట్టి తలపైన భుజాలపైన పెట్టుకొని మనం తలంటు స్నానం చేస్తే మనకు నివారణ దోషాలు అలానే ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారి రథానికి 7 అశ్వాలు ఉంటాయి. అశ్వాల పేర్లు ఏంటంటే గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్టు, పంక్తి, బృహతి, ఉష్ణిక్. వీటి మీద స్వారీ చేసి స్వామివారు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణం చేస్తారని చెప్తున్నాయండి పురాణాలు. ఈరోజు ఉదయాన్నే తలంటూ స్నానం చేసుకొని సూర్యకిరణాలు పడే చోట పేడతో అలికి ముగ్గు పెట్టి అక్కడ పిడకలు పెట్టి స్వామివారికి పరమాన్నం చేయాలండి. పరమాన్నం చేసి ఇలా మీరు చూస్తున్న విధంగా 7 జిల్లేడాకుల్లో పరమాన్నం స్వామివారికి సమర్పించాలి. చెరుకు గడలు ముక్కలు చిన్నగా చేసి స్వామివారికి ఇవ్వాలి. వారికి అత్యంత ప్రీతికరమైనవి మనకున్న చిక్కుడుకాయలతో రథం చేసి రేగిపళ్ళు, ఎర్రని పువ్వులు స్వామివారికి ప్రీతికరమైనవండి. ఈరోజు అందరూ మనస్ఫూర్తిగా స్వామివారిని